వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. టాప్ కాలేజ్లో సీట్ రావడానికి ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉందా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుందా అని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక్కసారి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నేమ్ చూడగానే ఇంకా ఇది గవర్నమెంటే కండక్ట్ చేస్తుందేనేమో అనుకునేలాగా నేమ్ క్రియేట్ చేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్గా నార్త్ ఇండియాలోనే ఇప్పటి వరకు చెప్పేవాళ్ళు, కానీ మనకిప్పుడు తెలుగు స్టేట్లో కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి, అమృతాల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్తో కూడా దీని ద్వారా సీట్స్ వస్తాయని చెప్తున్నారని చెప్పి నాకు పేరెంట్స్ మెసేజ్ చేశారు. సో దానికోసమే మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీడియో చేస్తున్నాను. దీంతో ఎంత బిగ్గెస్ట్ స్కామ్ ఉండే ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీకు క్లారిటీగా డీటెయిల్స్ చూపిస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కంపల్సరీగా వీడియో షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. సో మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ పేరెంట్సే ఈ విషయం అడిగారు కాబట్టి ఇంకా అందరికీ తెలియాలని దీనికి సంబంధించి కంప్లీట్ స్కామ్ మీకు ఎక్స్పోజ్ చేయడానికే వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ చూడగానే చూడండి, ఆల్ ఇండియా కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇదేదో ఇండియన్ గవర్నమెంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందన్నట్లుగా టైటిల్ ఇచ్చేశారు. ఇది ఎగ్జామినేషన్ అథారిటీ బాడీ లాగా. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన డీటెయిల్స్ దీన్ని బేస్ చేసుకుని చాలామంది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. 200+ కాలేజెస్, 250+ యూనివర్సిటీస్ అని. కానీ అసలు ఇది రియల్గా ఎంట్రన్స్ ఎగ్జామేనా అంటే ఒకటే సింగిల్ ఆన్సర్ కాదు. ఎందుకు అంటే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాలేజెస్ లిస్ట్ అనేవి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎవరు చూడండి. The examination is organized by the All India Combined Entrance Examination, a unit of Infomax Avenue Educon India Private Limited. ఇది ఒక కన్సల్టెన్సీ, ఇది హిడెన్ సీక్రెట్. ఈ వెబ్సైట్ వీళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు క్రియేట్ చేసి మేము ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నాం. యాక్చువల్గా కన్సల్టెన్సీ ఏంటి, మనం అప్రోచ్ అవుతే వాళ్ళు కన్సల్టెన్సీ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో దానికన్నా కమిషన్ తీసుకొని డైరెక్ట్గా సీట్ ఇప్పించడమో మాట్లాడమో చేస్తుంటారు. అలా చెప్తే రావట్లేదు కదా అని చెప్పి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని స్టార్ట్ చేసేసారు వీళ్ళు డైరెక్ట్గా. అదే ఆల్ ఇండియా కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది ఒక కన్సల్టెన్సీ. వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనే పేరుతో యూనివర్సిటీస్ అనే లిస్టు, కాలేజెస్ లిస్ట్ అనేవి మీకు ఈ వెబ్సైట్ మొత్తం సెర్చ్ చేయండి, ఎక్కడ కాలేజెస్ లిస్ట్ ఉండవు, అసలు ఎక్కడ యూనివర్సిటీస్ ఏమున్నాయి ఉండవు. కోర్సెస్ మాత్రం ఇండియాలో ఉన్న అన్ని కోర్సెస్ ఇక్కడే ఉన్నాయని చూపిస్తారు. ఇక్కడ కోర్సెస్ లిస్ట్ కూడా ఉంది చూడండి, మీరు కావాలంటే అన్ని కోర్సెస్ ఇక్కడే ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు జాయిన్ అవ్వచ్చు. ఎందుకు, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఫీ పే చేస్తే వాళ్ళకి ఫీ అమౌంట్ వెళ్తుంది. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ గ్యాదర్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనే పేరుతో ఒక కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఇది చూడగానే రియల్గా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసి అన్ని యూనివర్సిటీస్కి ఒకే ఎగ్జామ్ ద్వారా సీట్స్ ఇస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. ఒక జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి, సియూఈటీ ఎగ్జామినేషన్ చూడండి, లేదు ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూడండి, ఎన్ని డీటెయిల్స్ ఉంటాయో. ఇక్కడ మీకు అలాంటి డీటెయిల్స్ ఈ వెబ్సైట్లో ఉండవు, కానీ మీకు చెప్పేవాళ్ళు అలా చెప్తున్నారు. ఈ ఎగ్జామ్ రాస్తే చాలు మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తాయని. మీకు అసలు ఈ కాలేజ్ వాళ్ళు ఇచ్చే సీట్స్ ఎందులో ఉన్నాయనేది కూడా మీకు ఇప్పుడు నేను ఒకటి పంపిస్తాను, కంప్లీట్గా మీకు తెలుస్తుంది చూడండి. వాళ్ళకి దీనికోసం అసలు రియల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇలా పెట్టారేంటి అని సెర్చ్ చేయడానికే నాకు ఒక 6 to 8 hours టైం పట్టింది. ప్రతి ఒక్క యూనివర్సిటీని, కాలేజెస్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అరే ఇలాంటిది కూడా ఉంటుందా అనే లాగా వీళ్ళు క్రియేట్ చేశారు. నేనే షాక్ అయ్యాను. ఇలా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని గురించి పాపులర్ చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత మీరందరూ ఇలాంటివన్నిటికీ స్కామ్స్కి నష్టపోకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ సరైన అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మకండి. దూరపు కొండలు నునుపు అనే విషయాన్ని మర్చిపోకండి. ఖచ్చితంగా అది మాత్రం ఎప్పటికైనా అప్లికేబుల్ అవుతుంది. అక్కడ ఏదో యూనివర్సిటీ ఉంది, ఇక్కడ ఏదో యూనివర్సిటీ ఉంది, అదేదో ఎంట్రన్స్ ఎగ్జాము, ఇదేదో ఎంట్రన్స్ ఎగ్జామ్ అని మీరు వెళ్తూ ఉంటే మీరు నష్టపోవడం తప్ప జరిగేది ఏముండదు. సో వీళ్ళ కౌన్సిలింగ్ పోర్టల్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆల్రెడీ phase 1 అయిపోయింది,
ఫేజ్ 1 తర్వాత కౌన్సిలింగ్ పోర్టల్లో ఇంకా మీకు డీటెయిల్స్ వస్తాయి, కాలేజ్ లిస్ట్ వస్తుంది. లాగిన్ అయిన వాళ్ళకి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికే వాళ్ళు ఇదొక స్కామ్ లాగా చాలా ప్రీప్లాన్డ్గా తయారు చేశారు కన్సల్టెన్సీ వాళ్ళు. సో ఇక్కడ కాలేజ్ లిస్ట్ చూడండి, వీళ్ళు ఇచ్చినవి: సెంచురియన్ యూనివర్సిటీ, బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞాన్ ఫౌండేషన్. ఇవేంటి ప్రైవేట్ యూనివర్సిటీస్. మీరు ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి మీకు ఏదో ఒక ర్యాంక్ అలాట్ చేసి, జెన్యూన్ ర్యాంక్ కూడా కాదు, అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఫీ పే చేసి మీరు ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, మీరు ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్తో మాట్లాడుకొని అక్కడున్న ఫీజు కంటే చాలా ఎక్కువ ఫీజుతో మీకు సీట్ అలాట్మెంట్ ఇప్పిస్తారు. సో ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే మనకు ఒక ఏపీలోనే కాదు, మిగిలిన అన్ని స్టేట్లలో కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి తెలిసేలాగా చేసి అందరూ ఎగ్జామ్ రాస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, వేరే స్టేట్లో ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు కదా అన్నట్టుగా ప్లాన్ చేశారు. ఇప్పుడు మనం ఏపీ స్టూడెంట్స్ అనుకోండి, ఏపీలో ఉన్న కాలేజెస్ యూనివర్సిటీస్ తెలుస్తాయి, మీకు వేరే స్టేట్లో ఉన్నవి ఏం తెలియదు కదా. అందుకే దూరపు కొండలు నునుపు అనేది నేను చెప్తున్నాను. మీకు ఎవరైనా ఆ ఎగ్జామ్ రాయండి, ఈ ఎగ్జామ్ రాయండి అని చెప్తే వెంటనే రాసేస్తూ కాలేజీలో జాయిన్ అవుతుంటారు. సో దానివల్ల మీకు జరిగేది ఏంటి అనేది ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏపీకి సంబంధించి లిస్ట్ ఇచ్చారు, కానీ మీకు ఒక్కసారి తెలంగాణకు సంబంధించిన లిస్ట్ కూడా చూపిస్తాను చూడండి. ప్రతి రాష్ట్రంలో ఏ కాలేజెస్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో వీళ్ళే పేరు పెట్టుకున్నారు. కానీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అన్నిటికీ కాల్ చేస్తే మేము ఎవరో పెట్టిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సీట్ ఎందుకు ఇస్తామని డైరెక్ట్గా చెప్పేశారు. అందుకే 6 to 8 hours టైం పట్టింది వీటన్నిటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి. డైరెక్ట్గా యూనివర్సిటీస్ వాళ్ళు ఏమన్నారు, మేము మా యూనివర్సిటీ ఎగ్జామో లేదంటే డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తాం, కానీ వాళ్ళు ఎవరో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే ఎందుకు ఇస్తాం, అది కన్సల్టెన్సీ వాళ్ళ ప్లాను, మీరు అలాంటి వాటికి వెళ్ళడం వల్ల మీకు ఫీ ఎక్కువ అవుతుంది తప్ప మీకు జరిగేది ఏముండదని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే చెప్పారు. నెక్స్ట్ తెలంగాణ స్టేట్లో ఒక్కసారి కాలేజ్ లిస్టు మీరు చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ లిస్టు చూడండి, ఇది వెబ్సైట్లో లేదు, నేను డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది కాలేజీలో జాయిన్ అవ్వడానికి, యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి, మరి మాకు కాలేజ్ లిస్టు రావట్లేదు కదా అంటే లిస్ట్ పంపించారు. మెసేజ్ పెట్టగానే డైరెక్ట్గా వాళ్ళ వాట్సాప్కి మెసేజ్ చేయమన్నారు, చేస్తే లిస్ట్ పంపించారు. సో ఇంత పెద్ద స్కామ్ అసలు మీరు ఊహించని కూడా ఉండరు. ఇప్పుడు నేను చెప్పేంత వరకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కాలేజెస్ మీరు చూస్తే కనుక ఈ కాలేజెస్ అన్నిటికీ అసలు సీట్స్ ఎలా ఇస్తారు, యూనివర్సిటీస్ అని ఇచ్చారు, కాలేజెస్ లిస్ట్ కూడా ఇచ్చారు కంప్లీట్గా. ఏపీలో ఉన్న ఎంసెట్లో ఉండే ప్రతి ఒక్క కాలేజ్ వీళ్ళే పెట్టేసుకున్నారు. అసలు ఎంసెట్లో ఇవ్వాల్సిన సీట్లు వీళ్ళు ఎలా ఫిల్ చేస్తారు అంటే మనకు ఎంసెట్లో 70% కన్వీనర్ కోటా సీట్స్, 30% మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ వీళ్ళు బ్లాక్ చేసుకొని వీళ్ళు ఎక్కువ ఫీజుకి స్టూడెంట్స్కి ఇవ్వడానికి డైరెక్ట్గా వాళ్ళే లిస్ట్ రెడీ చేసుకున్నారు. అసలు ఈ కాలేజ్ వాళ్ళకి కూడా మా కాలేజ్ ఇందులో ఉంది అనేది తెలియదు. అలాంటి రియల్గా ఒక బిగ్గెస్ట్ మాస్టర్ మైండ్ ప్లాన్ ఇది చెప్పాలంటే. ఇంత ప్లాన్ చేయాలంటే వాళ్ళకు మంచి స్క్రిప్టు, మంచి ప్లానింగ్, మంచి హెడ్ అందరూ ఉండాలి. అలా ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఎందుకు అంటే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇంకో స్టేట్ ఇన్ఫర్మేషన్ రాదు, వీళ్ళు ఏది చెప్తారో వాళ్ళు అదే నమ్మేస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడో హర్యానాలో ఉన్న కాలేజ్కో లేదంటే అస్సాంలో ఉన్న కాలేజ్కో లేదు ఢిల్లీలో ఉన్న కాలేజ్కో గుజరాత్ ఉన్న కాలేజ్కో అరే మాకు సీట్ వచ్చేసింది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అని మీరు అనుకుంటారు. అక్కడ ఫీజు 5 lakhs ఉంటే వాళ్ళు 6 lakhs చెప్పి మిమ్మల్ని జాయిన్ చేపిస్తారు, అయిపోయింది. వాళ్ళకి 1 lakh వచ్చేసింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీ పే చేస్తారు, కౌన్సిలింగ్ ఫీ పే చేస్తారు, కాలేజ్ ఫీ పే చేస్తారు, వాళ్ళకు రావాల్సినవన్నీ వస్తాయి. మీరు లాస్ట్కు అసలు ఇది ఎంట్రన్స్ ఎగ్జామే కాదు కదా అని తెలుసుకుంటారు. అప్పుడు మీకు సరి అయిన విషయం తెలుస్తుంది. కాబట్టి మీకు మెంటర్షిప్ అయినా గైడెన్స్ అయినా కంప్లీట్గా అన్ని ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా ఇచ్చే వాళ్ళనే ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్కి నేను చెప్పేది ఇదే. థ్యాంక్ యూ.